కొత్తగా ఇల్లు నిర్మించేటప్పుడు పాటించవలసిన ముఖ్యమైన వాస్తు నియమాలు ఇవి. మొదటిగా ఫ్లాట్ దిశ. ఉత్తరం లేదా తూర్పు ముఖ ఫ్లాట్ అత్యుత్తమ ఫలితాలను కలగజేస్తుంది. ఫ్లాటు చతురస్రం లేదా దీర్ఘచతురస్రం అయితే శుభ ఫలితాలు కలుగుతాయి. ఈశాన్య మూల ఖాళీగా తక్కువ ఎత్తు కలిగి ఉండాలి. ప్రధాన ద్వారం తూర్పు లేదా ఉత్తర దిశలో ఉన్నట్లయితే అన్ని విధాలుగా శుభం కలుగుతుంది. ద్వారం ముందు మెట్లు నేరుగా లేకుండా ఉండడం మంచిది. వాస్తుశాస్త్ర ప్రకారం ద్వారం ఎత్తు, వెడల్పు సరైన నిష్పత్తిలో ఉండేలాగా చూసుకోవాలి. పూజా మందిరం ఈశాన్యం లేదా తూర్పులో తప్పనిసరిగా పూజా మందిరం ఏర్పాటు చేసుకోవాలి. పూజ చేసేటప్పుడు తూర్పు లేదా ఉత్తరానికి ముఖం ఉండేలాగా చూసుకోవాలి. వంటగది ఆగ్నేయం ఉత్తమ ఫలితాలను కలగజేస్తుంది. ప్రత్యామ్నాయంగా వాయువులో ఉంచటం శుభం చేకూరుతుంది. స్టవ్ మరియు సింక్ మధ్య దూరం ఉండేలాగా చూసుకోవాలి. బెడ్రూమ్స్ మాస్టర్ బెడ్రూమ్ దక్షిణ పడమర నైరుతిలో ఉండేలాగా చూసుకోవాలి. పిల్లల గది పశ్చిమం లేదా ఉత్తరంలో ఉండేలాగా చూసుకోవాలి. బెడ్ తల దక్షిణం లేదా తూర్పు వైపు శుభదాయకం. బాత్రూమ్, టాయిలెట్స్ వాటికి నిర్ణయించిన స్థానాల్లో ఉంచటం మంచిది. ఈశాన్యంలో రాకుండా చూసుకోవాలి. నీటి వసతులు బోర్వెల్ సంపు ఈశాన్యంలో ఉండాలి. ఓవర్ హెడ్ ట్యాంక్స్ దక్షిణం లేదా పడమరలో ఉండాలి. మెట్లు దక్షిణం, పడమర, వాయువులో వేసుకోవాలి. మెట్లు గడియార దిశలో అంటే క్లాక్ వైజ్ లాగా ఎక్కేలాగా చూసుకోవాలి. ఎత్తు మరియు నిర్మాణం దక్షిణం, పడమర భాగాలు ఎత్తుగా, ఉత్తరం, తూర్పు భాగాలు తక్కువ ఎత్తు ఉండాలి. మధ్యలో బ్రహ్మస్థానం ఖాళీగా ఉంచడం శుభదాయకం. గృహప్రవేశం శుభముహూర్తములలో గృహప్రవేశం చేయాలి. ముందుగా పూజ చేసి ఆ తర్వాత నివాసం ప్రారంభించాలి. శుభం.